ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మరో 72 గంటల్లో తులారాశి వారికి అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు. ఈ స్త్రీని మాత్రం అస్సలు వదులుకోకండి. ఈ డిసెంబర్ 21వ తేదీ నుంచి మిఠాయిలు పంచేటువంటి ఒక శుభవార్త వినబోతున్నారు. మొదటిగా ఇక్కడ మనం తులారాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. తులారాశి వారు చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందకి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో రాశి చక్రంలో ఏదైతే 12 రాశులు ఉంటాయో ఈ రాశి అన్నిటిలో కూడా ఎంతో ఓర్పు, అలాగే సహనం కలిగిన రాశి అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ తులారాశి వారు ఓర్పు, సహనం ఎంతైతే ఉంటుంది, అలాగే ఎప్పుడైతే ఓర్పు, సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తులారాశి వారికి వీరిపైన వీరికే నమ్మకం అనేది అస్సలు ఉండదు. అంటే వీరి పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో వారిని మాత్రం వారు నమ్ముకోరు. అందువల్ల ఈ తులారాశి వారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది. అలాగే మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో అటువంటిది ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని ఈ తులారాశి వారికి చెప్పుకోవచ్చు. ముందుగా కాబట్టి తులారాశిలో పుట్టిన వారు ఈ 2024 సంవత్సరంలో డిసెంబర్ 21వ తేదీ నుంచి మీకైతే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలు, కష్టాలు ఎదుర్కోవడం జరిగింది. అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో, మీకున్న ఓర్పుతో, అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు. అలాగే ఎన్నో రకాల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ తులారాశి వారు ఇక నుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధిస్తారు, సాధించి ముందుకు సాగుతారు. అలాగే డిసెంబర్ 21వ తేదీ నుంచి మీకు జరగబోయే శుభవార్త గురించి విన్నట్లయితే ఖచ్చితంగా మీరు 100 కేజీలు మిఠాయిని పంచుతారు. అలాగే తులారాశి వారు ముఖ్యంగా దైవారాధన చెయ్యడం కూడా చాలా ముఖ్యమైన విషయం. అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది. అంతేకాకుండా ఈ తులారాశిలో పుట్టిన వారు మీ పక్కవారిని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు. అందుకని మీ పక్క వాళ్ళు నమ్మినట్టు మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఇక నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సింది 2 ముఖ్యమైన విషయాలు ఏమిటంటే, మొదటిగా మీరు దైవారాధన చేయడం, రెండోది మిమ్మల్ని మీరు నమ్మడం. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్మడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాలు తప్పకుండా సాధించి తీరుతారు. కాబట్టి తులారాశి వారికి ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలోనే విజయాన్ని సాధించాలని అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం చేసుకోవాలి. అలాగే తులారాశి వారు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటంటే డౌట్లో ఉండిపోవడం. మీరు ఏదైనా దైవారాధన చేసిన తర్వాత అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు. ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరెన్నో రకాల ఆర్థిక ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక నుంచి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలు పెట్టండి. అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్మడం ఇంకా ఎక్కువగా మొదలు పెట్టండి. అలాగే తులారాశి వారు మీకు సంబంధించిన విషయాలు మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రం చెప్పుకోండి. వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి. ఎందుకంటే మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే మరొకరికి చెప్పడం ద్వారా మీకు ఆ పనిలో ఆటంకాలు కలగవచ్చు. అందుకని ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోకండి. తులారాశి వారి జీవితంలో ప్రతిదాన్ని కూడా నవ్వుతూ స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. అలాగే ఏదైనా లోపం జరిగినప్పుడు ఇతరులను ఎప్పుడూ కూడా తప్పు పట్టరు. తను జాగ్రత్తగా ఉండకపోవడం, తను సరిగ్గా ఆలోచించకపోవడం వల్ల లోపం జరిగిందని వేసుకుంటారు. వారు వేసుకున్నటువంటి మంచి మనసు ఇంకా ఎవ్వరికీ ఉండదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ రాశివారు తన అభివృద్ధి చెందాలని అనుకోరు. తన చుట్టూ ఉన్న స్నేహితులు, బంధువులు కానీ, వ్యాపార పరంగా కానీ, ఇతరుల పరంగా కానీ అభివృద్ధి చెందాలని అనుకుంటారు. వాళ్ళకి ఏదైనా అవకాశం వస్తే సర్లే మనం చేసుకుందామని కాకుండా ఇంకొక 10 మంది కూడా దాని గురించి చెప్పి బాగుపడాలని ఈ తులారాశి వారు కోరుకుంటారు.
అందుకని ఈ తులారాశి వారిని నమ్మచ్చు అని చెప్పవచ్చు. ఇలాంటి మంచి మనసున్న వారికి కూడా నమ్మక ద్రోహాలు ఎదురవుతూ ఉంటాయి. తులారాశిలో జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో 100% మంది ఈ సంఘటన ఎదుర్కొని ఉంటారు. మిమ్మల్ని ఉపయోగించుకొని ఎవరైతే అభివృద్ధికి వచ్చారో వారు ఏదో ఒక సందర్భంలో మీకు దెబ్బ కొట్టడం కానీ, లేదంటే కృతజ్ఞత లేకుండా మీతో మాట్లాడే సందర్భాలు కూడా ఖచ్చితంగా మీరు చూసి ఉంటారు. 198% మంచి ఈ మనసును ఎదుర్కొంటారు. కానీ ఎప్పుడు కూడా అవతలి వాళ్ళు అలా చేసినందుకు వాళ్ళు అస్సలు బాధపడరు. ఈ తులారాశి వాళ్ళు పోనీలే ఒకరు మన వల్ల ఆనందంగా ఉన్నారు, వారు అభివృద్ధి చెంది ఉన్నారు, ఏం చేసినా ఆ దేవుడు చూసుకుంటారని అంతా ఆ దైవం మీదే ఏదో భారం వేస్తూ ముందుకు వెళ్ళిపోతారు. మీకు ఉన్నటువంటి కష్టాలు వచ్చినా కూడా వాటిని ఎదుర్కొని తెలివి శక్తి కూడా నిరంతరం కూడా ఆ దైవం మీకు అందిస్తూ ఉంటుంది. అయితే తులారాశికి సంబంధించిన వ్యాపారాలు ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాల గురించి ఎక్కువగా ఎవరికీ చెప్పకండి. ఏదైనా ఒక విషయం గురించి నిర్ణయం తీసుకుంటే ఆ పని పూర్తయిన తర్వాత మాత్రం బయటకు చెప్పండి. ఇక విద్యార్థులతో చూసుకున్నట్లయితే విద్యార్థులకు మాత్రం కాస్త ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నించండి. మీరు ఇంట్లో సమస్యలు కానీ, మీకున్నటువంటి వ్యక్తిగత సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మనసులో పెట్టుకొని నిరంతరం ఒంటరిగా ఉండడం, ఎంతో కోల్పోయినట్లుగా ఉండడం, ఈ విధంగా ఉండడం వల్ల మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీకు ఎలాంటి ఉపయోగం ఉండదని, మిమ్మల్ని చూసి ఇంట్లో వాళ్ళు బాధపడే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అందుకని విద్యార్థులు కొంచెం ఉత్సాహంగా ఉండాలి. కాబట్టి విద్యార్థులు జరిగినవన్నీ మర్చిపోయి ప్రోత్సాహంతో నచ్చినది ఏదైతే ఉందో, నీకు ఎందులో అయితే ఇంట్రెస్ట్ ఉందో దానిని కొనసాగించి కూడా మంచిది. ఎందుకంటే రాబోయే నూతన సంవత్సరం ఏదైతే ఉందో విద్యాపరంగా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా జీవితంలో ముందుకు వెళ్ళడానికి టార్గెట్ను అయితే ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. ఇక ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం తులారాశి వారు మాత్రం ఒత్తిడి అనేది లోనవుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మాత్రం అయ్యో మనం ఎంత చేసినా అవతల వాళ్ళు గుర్తించట్లేదు, మనకంటే మన తోటి వారు అసలు ఏమి కష్టపడడం లేదో వారికి గుర్తింపు లభిస్తుంది, ఏంటి మనకి విలువ లేకుండా పోతుంది అనేవి పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటే ఎప్పటికైనా సరే మీ కష్టానికి తగ్గ ఫలితం అయితే మీరు పొందుతారు. మీరు ఉద్యోగ విషయంలో మాత్రం ఎవరి గురించి ఆగిపోవడం కానీ, అంటే ఉద్యోగాలు మారాలంటే మారిపోండి, కానీ ఎవరి గురించి ఆలోచించి ఆగిపోయినట్లయితే మీరు భవిష్యత్తులో బాధపడే పరిస్థితి అనేది కనిపిస్తుంది. అందుకని మీరు ఎవరి కోసం ఆలోచించకుండా మీకు నచ్చిన పని అనేది మీరు చెయ్యండి. అలా అయితేనే మీరు ముందుకు వెళ్ళగలరు. ట్రాన్స్ఫర్లకు అనుకూల ప్రదేశాలకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్ విషయంలో మీరు కొంచెం ఓర్పుతో ప్రయత్నించుకోవాల్సి ఉంటుంది. తొందరపడి ఎవరిని గవక్కన ఒక నోరు జారి ఒక మాట అనకండి. ఈ రాశి వారికి సంబంధించి అంటే చెరువుల వ్యాపారం చేస్తూ ఉంటారో, చెరువుల వ్యాపారమైనా వీచిన అనుకూలంగానే బాగా కనిపిస్తుంది. వీరు చెరువుల వ్యాపారం అంటే రొయ్యలు, చేపలు అంటే అలాంటివి. అయితే ఈ తులారాశి వారు అతిపెద్ద శుభవార్త ఏమిటంటే మీరు ఎంతో కాలంగా కోర్టులో ఉండేటువంటి వంశపారంపర ఆస్తుల గురించి కానీ, వివాహ విషయాల గురించి కానీ, అంటే ప్రేమ విషయాలకు ఎవరైతే ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారో ఈ విషయాల పట్ల సక్సెస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. లేకపోతే ఇన్వెస్ట్మెంట్లో చేసిన వ్యాపారాలన్నీ కూడా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు సాగడం వల్ల ఎంతో ఆనందంగా ఈ శుభవార్త అయితే వెంటనే మీరు వింటారు. అందుకని మీరు ప్రతిదీ కూడా కొంచెం ఓర్పు సహనంతో ఉంటే ప్రతిదీ కూడా మనకు అనుకున్నట్టుగానే జరుగుతుంది. ఈ రాశి వారి కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో తులారాశి వారు అనుకున్న విధంగా సహకారం లభిస్తుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామిని చర్చలు అద్భుతమైనటువంటి సహకారం లభిస్తుంది. ఎప్పుడూ కూడా మీ పరిస్థితి అర్థం చేసుకొని వాటికి తగ్గట్టుగా మలుచుకుంటారు. అలానే మీ యొక్క సంతాన బాధ్యతను కూడా చాలా వరకు మీ జీవిత భాగస్వామి చూసుకుంటారని చెప్పవచ్చు. వ్యాపార పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ ఎంతోమంది ఎదిరించడం కానీ, లేకపోతే మిమ్మల్ని వెనక్కి లాగడం కానీ ప్రయత్నించినా నిలబడే ఏకైక వ్యక్తి జీవిత భాగస్వామిగా చెప్పుకోవచ్చు.
అందుకు ఎలాంటి సందేహమూ లేదు. మీ జీవిత భాగస్వామితో అన్నీ పంచుకోండి. తల్లిదండ్రుల నుంచి కోరుకునే విధంగా ప్రేమాభిమానాలు అయితే పొందుతారు. అలాగే తల్లిదండ్రులతో అధిక సమయాన్ని గడుపుతారు. ఈ రాశికి సంబంధించిన వారు ఎంతో కాలంగా విహారయాత్రలకు, కొన్ని ప్రదేశాలకు వెళ్ళాలనుకుంటారు. నిరంతరం ఈ కారణాల వల్ల, ఆ కారణాల వల్ల వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు. అయితే మీ కుటుంబంతో యాత్రలు చేసి సంతోషంగా గడుపుతారు. అయితే తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉండడం వల్ల ఈ యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేక నరదిష్టి పెట్టేవారు కూడా ఎక్కువ మంది ఉన్నారు. అయితే చాలామంది వీటిని నమ్మరు, కానీ అదృష్టం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ రోజుల్లో నరదిష్టి తగిలినట్లయితే ఎంత ధనవంతులైనా కానీ దరిద్ర స్థితికి చేరిపోయే స్థితి అనేది ఉంటుంది. కాబట్టి వీటికి సంబంధించి రోజువారీ జీవితంలో చిన్న చిన్న పరిహారాలైతే ఖచ్చితంగా పాటించుకోవాలి. ఈ నెలలో వచ్చేసి శనివారం ఏదైతే ఉందో, అమావాస్య ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆ రోజుల్లో కల్లుప్పుతో స్నానం చేసినట్లుగా, అంటే కల్లుప్పు నీటిలో వేసుకొని స్నానం చేయండి. వ్యాపార ప్రదేశాలకు తరచూ వెళ్తూ ఉంటే నరదిష్టి యంత్రాలు ఏవైనా కడుతూ మారుస్తూ ఉండాలి. అలానే బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడూ కూడా పెద్దల ఆశీర్వాదం కానీ లేదా ఇష్ట దైవాన్ని తలుచుకొని బయటికి వెళ్ళడం చాలా మంచిది. బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళండి. ఇదంతా తులారాశి వారి గురించి విన్నారు కదండి. తులారాశి వారికి అంతా బాగానే ఉంది, కానీ చిన్న చిన్నవి మార్పులు అనేవి జరుగుతాయి. అందుకని కొంచెం అవి జాగ్రత్తగా ఉండి వ్యవహరించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.